హాయ్ ఫ్రెండ్స్, నమస్తే ఫ్రెండ్స్. నేను ఇంతకుముందు వీడియోలో చెప్పాను కదా మీకు, ఆ అమ్మాయి ఫోటో ఆడ మెన్షన్ చేస్తానని. ఇగో కింద చూడు, వాళ్ళ నాన్న వాళ్ళ కూతురు, వాళ్ళ నాయన ఏడ్చి పాపం 15 రోజులు అయిందంట ఆయన తిండి తిని. కనీసం కూతురు పైన అంత ప్రేమ అంట, ఎంత ప్రేమ అంటే అంత ప్రేమ. ఆయన ఏడుస్తా అంటే నాకు బాధ వేసింది. ఏమంటే బిడ్డని కని సాకి సంతరిస్తే ఆ కష్టం ఎవరికైనా తెలుస్తుంది కదా. అబ్బా ఎంత ఏడుస్తా ఉందో వాళ్ళ అమ్మోతే. ఆ అఘోరి ముండా వాళ్ళ ఇంటికి వచ్చి మంచిగా ఏం చేసింది, వాళ్ళ అన్న పైన కన్నుపడిందంట. ఆ పిల్లకు అన్న ఉన్నాడు, వాడి పైన కన్నుపడి వాడిని లవ్లో దింపిందంట. వాడి దగ్గర బొట్టెడ కట్టించుకుందంట. నాకు కడితే సరిపోదు, మీ చెల్లికాడ కట్టని చెప్పి వాళ్ళ చెల్లికాడ బొట్టు కట్టించిందంట. అది ఎట్లాంటి ముండ చూసినావా? ఇదో ఈ ముండ, ఈ అఘోరి ముండ ఏడుండా చూడు, కింద పెట్టున్నాను చూడు దాని పూట. ఇలాంటి ముండల్ని మనం అసలు ఈ అఘోరి ఇలా జుట్టేసుకొని పెద్ద పెద్ద జుట్టేసుకొని వాళ్ళు అన్ని చెప్పేస్తారని కొంతమంది బుర్రంటూ ఆలోచిస్తారు, బుర్ర లేక ఆలోచిస్తారు. అలాంటి వాళ్ళని అసలు నమ్మకూడదు తెలుసా. ఇలా వస్తే మనం నమ్మిపోతాం, నిజంగా నమ్మిపోతాం ఫ్రెండ్స్. నిజంగా నేనైతే అయ్యో అఘోరి ఏదో చెప్తా ఉంది వింటామని పరిగెత్తాం. అలా ఉన్న వాళ్ళు ఎవరినంటే మారండి. అంత త్వరగా ఎవరిని కానీ ఇంటికి గుమ్మం కాడకంటే నిలబెట్టనికూడదు. ఇంకోటి ఏమంటే జ్యోతిష్యం చెప్తా, జాతకం చెప్తా అనేసాడు. మన ఇళ్ళ కాడికి వస్తే అంత త్వరగా మన చెయ్యి ఇచ్చాడో జాతకం జ్యోతిష్యం చెప్పించుకోకూడదు ఫ్రెండ్స్. ఈ వీడియో అందరికి షేర్ చేయండి ప్లీజ్. నేను 10 మందికి మంచి జరగాలనే వీడియో చేస్తాను ఫ్రెండ్స్. ఎందుకంటే మీరు ఇచ్చే ఒక లైక్ కోసం అని కాదు, ఎందుకంటే అందరూ బాగుండాలని కోరుకుంటాను నేను. కాబట్టి ఎవరైనా కానీ ఇలాంటి అఘోరులు నమ్మకూడదు. ఇలాంటి వాళ్ళు ఏ జాతకం చెప్పినా నమ్మకూడదు. ఇలాంటి వాళ్ళు ఏమైనా ఇచ్చినా మనం తీసుకోకూడదు దయచేసి. అలా ఆ కుటుంబాన్నే నాశనం చేసింది పాప. వాళ్ళ కుటుంబాన్నే నడిదికి తెప్పించేసింది. ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది ఆ వీడియో. నాకైతే ఏడుపు వచ్చేసింది. అవి వాళ్ళ అమ్మ ఏడ్చే ఏడుపు, వాళ్ళ ఆయన వాళ్ళ అన్న వాళ్ళు ఏడుస్తాను నాకు కళ్ళలో నీళ్ళు వచ్చాయి. వాడికి ఏదో మందు చల్లేసింది. నేను వాడిని లైన్లో పెట్టి వాడి దగ్గర నాకు కట్టు మీ చెల్లికి కట్టు బొట్టు అని కట్టించిందంట. కట్టించి బొట్టు కట్టించి 2 రోజులు ఉండి దాన్ని తీసుకొని వెళ్ళిపోయిందంట అఘోరి ముండ. ఏం చేయాలి చెప్పండి ఈ అఘోరి ముండ? ఏం చేయమంటారు? ఇలాంటివి ఉంటుందనే కదా ఫ్రెండ్స్ కొంతమంది చెప్పేదాడ మంచే కదా. ఎందరినీ నమ్మి మన ఇళ్ళకాడికి రానికూడదు. బిచ్చగాడంటే కుమ్మం బయట ఉంటే రూపాయి వేసినమ్మా పోవాలని ఉండాలి. ఏదో అని అయ్యో పాపం అంటే ఇలాగే ఉంటుంది ఫ్రెండ్స్. ప్లీజ్ నేను మంచి మంచి వీడియోలు మీకు అప్డేట్ ఇస్తూ ఉంటాను. మంచిగా నేను వీడియోలు చేస్తుంటాను. ప్లీజ్ ఫ్రెండ్స్ నా ఛానల్ ఫాలో అవ్వండి ఫ్రెండ్స్. ప్లీజ్ మీకు అందరికీ మీరందరూ నన్ను ఆదరించేవాళ్ళు, మీ ఆదరణలతో నేను ముందుకు ఎదగాలని కోరుకుంటున్నాను. ప్లీజ్ ఫ్రెండ్స్ మరో వీడియో మీ ముందుకు తెస్తాను. మంచి మంచి మెసేజ్లు ఇస్తూ ఉంటాను. ఇలాంటి వాళ్ళని ఎవరు నమ్మొద్దండి అని ఈ వీడియో చేస్తున్నాను. ఎవరైనా మన ఇళ్ల ముందర వచ్చినాడో ఎవరిని నమ్మకండి. ఏ అఘోరిని నమ్మొద్దండి ఫ్రెండ్స్ ప్లీజ్.